కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. చిట్ చాట్ లో మాట్లాడితే షోకాజ్ ఎలా ఇస్తామన్నారు. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. చిట్ చాట్ లో మాట్లాడితే షోకాజ్ ఎలా ఇస్తామని అన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముగిసిపోయిన నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఇప్పుడు కవిత ఎపిసోడ్ అయితే బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలు, కేడరు, నాయకుల మధ్యన ఇదే ఎపిసోడ్ పైన చర్చ విస్తృతంగా జరుగుతుంది. పార్టీ ఏ విధంగా దీనిపైన రియాక్ట్ అవుతుంది, ఇంత సీరియస్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో పార్టీ ఏం సంకేతాలు ఇస్తుంది, ఏం స్పష్టతనిస్తుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా, షోకేజ్ నోటీసులు ఇస్తుందా అనేటువంటి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్న వేళ కొద్దిసేపటి క్రితము పార్టీ సీనియర్ నేత, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తెలంగాణ భవన్కి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు చిట్చాట్గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు, విలేకరులు లేవనెత్తినటువంటి అంశాలపైన ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కవిత ఎపిసోడ్ పైన అయితే ఆయన రాజకీయాల్లో ఇలాంటి ప్రకంపనలు, ఇలాంటి సంచలనాలు అనేటువంటివి సహజము. అందులో ఇది బీఆర్ఎస్ మొదటిది కాదు, చివరిది కాదు. చాలా రాజకీయ పార్టీల్లో, చాలా రాష్ట్రాల్లో ఇలాంటి కుటుంబ వ్యవహారాల్లో ఫ్యామిలీల మధ్యన ఇలాంటి ప్రకంపనలు చాలా పార్టీల్లో వచ్చాయి, చాలా రాష్ట్రాల్లో సంభవించాయని చెప్పి మాట్లాడారు. దాంతోపాటుగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇటు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి డిఎంకే పార్టీలో ఇటు కరుణానిధి, కనిమొళి, అలిగిరికి సంబంధించినటువంటి నేతల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన వచ్చినటువంటి వైరుధ్యాలను ఆయన లేవనెత్తారు. వాళ్ళందరినీ, అలాంటి నాయకుల్ని మేము పార్లమెంటులో చూసే వాళ్ళము. సో అట్లా ఆ ఒక్క పార్టీయే కాదు, చాలా పార్టీలు, అంటే దేశవ్యాప్తంగా అట్లా చాలా పార్టీల్లో కుటుంబాల మధ్యన ఈ విధమైనటువంటి ప్రకంపనలు జరిగినటువంటి సందర్భాలని చూసామనేటువంటి మాటని ఆయన పరోక్షంగా ఇటు యూపీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, హర్యానాలో చౌతాలా కుటుంబంలో జరిగినటువంటి ఎపిసోడ్ని, వీటన్నింటినీ కూడా ఉటంకించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కవిత ఎపిసోడ్ విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ కవితలో ఇంత ఆవేదన ఉందనేటువంటి విషయం తనకు ఇప్పటి వరకు తెలియదు. తను ఫోన్లో ఒకసారి మాట్లాడాను, కానీ ఎప్పుడూ కూడా కవిత తనలో ఇంత ఆవేదన ఉన్నట్లుగా తనతో వ్యక్తపరచలేదు. కాబట్టి తను కవితతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో పార్టీలో కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సద్దు మణుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే చిట్చాట్గా ఒకవైపు షోకాజ్ నోటీసులు ఇస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇంటర్నల్గా చిట్చాట్గా జరిగినటువంటి మాటల్ని ఏ విధంగా తాము ధృవీకరించి షోకాజ్ నోటీసులు ఇస్తారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే బోయిన్పల్లి వినోద్ కుమార్ వ్యక్తం చేశారు. ఇక మరొక వైపు బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన స్పందించారు, రియాక్ట్ అయ్యారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసింది, పొత్తు పెట్టుకుని పనిచేసింది, ఇటు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేసింది. కేవలం పనిచేయని పార్టీ, కలిసి పనిచేయని పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. తాము నిజంగా ఆ పార్టీతో కలిసి పనిచేయాలనుకుంటే గతంలోనే పొత్తు పెట్టుకొని కలిసి పనిచేసేటువంటి వాళ్ళం అనేటువంటి అభిప్రాయాన్ని, మాటని ఆయన చెప్పారు. సో ఓవరాల్గా ఈరోజు ఈ ఎపిసోడ్ పైన బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తేనైతే కవిత వ్యవహారాన్ని చాలా ఆచితూచి వ్యవహరించాలి కవిత ఎపిసోడ్ పైన అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ్.